హాయ్ అండి. హలో నమస్తే. వెల్కమ్ టు శివ సత్యాస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి గుమ్మడికాయ పులుసు అండి. తీపి గుమ్మడికాయ తీపి పులుసు అనమాట. చాలా బాగుంటుంది. అన్నంలోకి చపాతీలతో కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇదొక ట్రెడిషనల్ రెసిపీ అండి. తీపి పులుసు అన్నాను కదా, తీపి ఇష్టం లేని వాళ్ళు తీపి వేసుకోకుండా కూడా చేసుకోవచ్చండి. కాకపోతే కొంచెం తీపి వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందన్నమాట. అయితే ఇందులోకి ఒక పొడిని వాడతాము, మెంతిగుండ అని. ఆ పొడి వీడియో మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశానండి. ఎవరైనా చెక్ చేయకపోయి ఉంటే ఒకసారి చెక్ చేసి అది కానీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే ఈ పులుసు చేసుకోవడం చాలా చాలా ఈజీ అయిపోతుందన్నమాట. చాలా చాలా బాగుంటుంది. ఇంత టేస్టీగా ఉండే ఈ పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఈ గుమ్మడికాయ పులుసు కోసం ఇక్కడ నేను 2 గుమ్మడికాయ ముక్కల్ని తీసుకున్నానండి. వీటికి మధ్యలో మెత్తగా ఉంటుంది కదా, ఆ పార్ట్ అంతా తీసేసి గింజలు అవి తీసేసి శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి. అలాగే ఈ గుమ్మడికాయని చిన్న చిన్న ముక్కలుగా, అంటే పులుసు ముక్కలు ఎలా అయితే ఉంటాయో అంటే కొంచెం పెద్ద ముక్కలుగా తరుక్కోవాలన్నమాట. మనం ఇందులో ఏ కూరలు ఇంకా వేరే వాడట్లేదు కాబట్టి ఒట్టి గుమ్మడికాయ కాబట్టి నేను ఎక్కువ తీసుకున్నాను. మీరు ఇంత ఎక్కువ ముక్కలు వద్దనుకుంటే కొంచెం తగ్గించుకోవచ్చు. మా ఇంట్లో అయితే ఎక్కువ ముక్కలు తింటాం కాబట్టి నేను ఎక్కువ వేస్తున్నానండి. పులుసు కోసం అయితే మనం ఈ సైజులో ఇలాగా ముక్కలు తరిగి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు వీటిని అయితే ఫస్ట్ మనం ఉడికించుకుందాము. వీటిని ఒక గిన్నెలోకి తీసుకుని అవి ములిగే వరకు నీళ్లు పోసుకొని కొంచెం పసుపు, అలాగే కొంచెం సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని, అలాగే 2 పచ్చిమిర్చిని కూడా ఇలాగా 2 ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి. అలాగే కరివేపాకు, 2 రెమ్మల కరివేపాకును కూడా చక్కగా కడిగేసి వేసేసుకోవాలండి. దీన్ని మూత పెట్టుకుని మనం ఉడికించుకోవాలన్నమాట. ఇది కొంచెం ఉడుకు స్టార్ట్ అయ్యేవరలోపు మనం చింతపండుని అయితే నానబెట్టుకుందాము. ఇక్కడ నేనైతే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెడుతున్నానండి. పులుపు అనేది మీరు తినేదాన్ని బట్టి చూసుకొని వేసుకోవచ్చు. మనం ఇది నానేలోపు మనకి కూర ముక్కలు అనేవి ఉడికాయో లేదో చూద్దాము. మనకి ఇవైతే కూర ముక్కలు ఉడుకు పట్టేసాయండి. ఇలా ఉడుకు పట్టిన తర్వాత మనం చింతపండు రసం అది కూడా ఇందులో యాడ్ చేసుకుంటాము. ముందే యాడ్ చేయకుండా కొంచెం వాటర్తోనే ముందు ఉడికించి తర్వాత చింతపండు పులుసుని యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులో నేను 2 గుప్పెళ్ళ కొబ్బరి ముక్కల్ని వేస్తున్నానండి. ఈ తీపి పులుసులోకి కొబ్బరి ముక్కలు చాలా రుచిగా ఉంటాయి. తప్పకుండా మీరు కూడా వేసుకోండి. అలాగే మనం నానబెట్టుకున్న చింతపండు నుంచి తీసిన చింతపండు రసాన్ని కూడా వేసేసుకుని మళ్ళీ దీన్ని ఉడికించుకోవాలన్నమాట. ఇదిలాగా కొంచెం మళ్ళీ ఉడుకు పట్టిన తర్వాత మనం ఇందులోకి మిగతా ఇంగ్రీడియంట్స్ అనేవి మనం యాడ్ చేసుకోవాలి. కాసేపటికి మళ్ళీ ఉడుకు పడుతుంది. ఇప్పుడైతే ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలండి. దగ్గర దగ్గర నేను 2 టీ స్పూన్ల సాల్ట్ వరకు వేసాను. అలాగే మనం స్టార్టింగ్లో కొంచెం వేసాం కదా, చాలకపోతే మనం చెక్ చేసుకుని వేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఉడుకు పట్టేసింది కదండి, ఇందులోకి తీపి కోసం నేను బెల్లం వేస్తున్నాను. బెల్లం అనేది మీరు తినే తీపిని బట్టి కూడా మీరు వేసుకోవచ్చు. సో అవి ఇలా ఉడుకుతునేటప్పుడు ఈలోపు మనం ఒక బౌల్లోకి 2 స్పూన్ల వరిపిండి, అలాగే 2 టేబుల్ స్పూన్ల మెంతిగుండ అండి, ఈ పొడిని కూడా వేసుకుని కొంచెం వాటర్ పోసేసుకొని మనం చక్కగా ఉండలు లేకుండా కలిపి రెడీగా పెట్టేసుకోవాలి. ముక్కలు పూర్తిగా ఉడుకు పట్టేసిన తర్వాత, అంటే మనకి ఒక 90% వరకు ఉడికిపోయిన తర్వాత మనం ఈ పిండినైతే, ఈ కలుపుకున్న పిండి వాటర్ను కూడా యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ఈ పిండి వాటర్ను కూడా దీనికి యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఇదేంటంటే మనకి పులుసుకి థిక్నెస్ వస్తుంది. మీకు కావలసిన థిక్నెస్ ప్రకారం మీరు యాడ్ చేసుకోండి. మీకు మరీ చిక్కగా వద్దు అనుకుంటే ఒక 1 స్పూన్ వరిపిండి కూడా సరిపోతుందండి. సో ఇవన్నీ వేసేసిన తర్వాత మళ్ళీ కాసేపు ఉడకనివ్వాలి. మనం కలుపుకునేటప్పుడు జాగ్రత్తగా కలుపుకోవాలండి. గట్టి గట్టిగా కలిపేసుకుని ముక్కలు చిదిరిపోయేటట్లు కలిపేసుకోకూడదు. అలాగే మరి ఎక్కువ ఉడికించేసుకోకూడదు. ముక్కలు చిదురుగా అయిపోతే పులుసు చూడడానికి కూడా బాగోదు. మనకి ముక్కలు కూడా సరిగా అందులో తెలియవన్నమాట. అందుకని కలిపేటప్పుడు జాగ్రత్త, ఉడికించుకోవడం కూడా చూసుకొని పర్ఫెక్ట్గా ఉడికించుకోండి. మనకి పులుసు అయితే రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, ఈ మాత్రం చిక్కదనం ఉంటుంది. మనకి ఇది చల్లారేటప్పటికి ఇంకొంచెం చిక్కగా కూడా అవుతుంది. దాన్ని బట్టి మీరు పిండి అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు పులుసు రెడీ అయిపోయింది కదండి, దీనికి పోపు పెట్టుకుందాము. మనం పోపు కోసం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకుని ఒక 10 మెంతి గింజలు, అలాగే 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 2 ఎండుమిరపకాయలు కూడా తుంచుకొని వేసేసుకుని పోపు చెట్టుపెట్టలాడుతున్నప్పుడు
ఒక పావు టీ స్పూన్ ఇంగు కూడా వేసేసుకొని ఈ వేగిన పోపుని మనం పులుసులో వేసేసుకోవడమేనండి. మంచి సువాసనతో అసలు పోపు స్మెల్తో పులుసు అనేది చాలా బాగుంటుంది. లాస్ట్లో ఇలాగా కొత్తిమీర కూడా జల్లేసుకుంటే మనకి పులుసు అనేది రెడీ అయిపోతుందండి. చాలా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ ట్రెడిషనల్ రెసిపీని. మీరు అన్నంతోనే కాదండి, చపాతీలతో కూడా ఒకసారి తిని చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. సో వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.